సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజైతే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాం. మరి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మిథున రాశి ఫలితాలు 2024 సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఈ 2024 ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు, శని నవమ స్థానం. ఇక ముఖ్యమైన గ్రహం బృహస్పతి ఏకాదశ ద్వాదశాల్లో సంచరిస్తున్నారు. మే 1 తర్వాత ద్వాదశంలోకి వస్తున్నాడు. మొదటి 4 నెలలు కూడా ఏకాదశంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే కొన్ని అనుకూలతలు, కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి ఏ గ్రహానికైనా. అయితే ఏ గ్రహానికైనా కొన్ని అనుకూలతలు, కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఏకాదశ బృహస్పతి వల్ల అద్భుతమైనటువంటి యోగం అనేది మిథున రాశి వారికి సూచిస్తుంది. ఏంటంటే ధనయోగం. ఏది చేసినా కూడా మంచి అభివృద్ధి, మంచి లాభాపేక్ష, అలాగే ఆర్థిక పురోగతి ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ సప్తమ దశమాధిపత్యం పొందాడు కాబట్టి బృహస్పతి చాలా విశేషంగా కేంద్రాధిపత్యం పొంది యోగిస్తున్నాడు. అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో తప్పకుండా మే వరకు వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కాకపోతే ఏం చేయాలండి అని ఎవరైనా సందేహం ఉంటుండొచ్చు. కాకపోతే వ్యక్తిగత జాతకంలో కూడా దోషాలు ఉంటాయి. గోచారం అనేది తాత్కాలికమే, తెలుసుకోండి. అలాగే దశమాధిపతి కాబట్టి ఒకవేళ ఉద్యోగం లేదు, ఎంత ప్రయత్నించినా రావట్లేదంటే ఈ సమయం చాలా అనుకూలమైన సమయం. మే వరకు కూడా విశ్వ ప్రయత్నం చేయండి. ఉద్యోగం కోసం కానీ వివాహం కోసం కానీ తప్పకుండా అయ్యే అవకాశం 100% ఉంది. ఇంకా ఏదైనా సరే ముందు జాగ్రత్తగా మన వ్యక్తిగత లగ్న కుండలి కూడా చూయించుకుంటే దాన్ని బట్టి కూడా కొన్ని విశ్లేషణలు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే తప్పకుండా వివాహ, ఉద్యోగ ప్రాప్తి అయితే సూచిస్తుంది. దశమ రాహువు, చతుర్థ కేతు వల్ల ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేవాలయాలకు, లేదంటే ట్రస్టులకు, లేదంటే అన్నదాన సత్రాలకు డొనేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కుటుంబంలో తల్లికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఇక విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగ యోగం కూడా వీరికి అధికంగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ యోగం ఎక్కువగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకి ఈ రాశి వారికి సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అద్భుతమైన సమయం. పూర్వార్ధము, ఉత్తరార్ధము 2 సార్లు కూడా మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి, విజయాలు దక్కుతాయి, విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. భాగ్యస్థ శని వల్ల పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యాయోగం కూడా అధికంగా ఉంటుంది.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా మిథున రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగంలో స్థానచలనాలు కోరుకుంటే తప్పకుండా ప్రయత్నించండి, అవుతుంది. ఇంకా మీకు కావాల్సినటువంటి ఆర్థిక పురోభివృద్ధి కూడా విశేషంగా ఉంటుంది. ఉద్యోగపరంగా సంపాదన పెరుగుతుంది. విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా ఆర్థిక పురోభివృద్ధి అనేది బాగుంటుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. మే తర్వాత దత్తాత్రేయ స్తవాన్ని పారాయణం చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి, లేదంటే శనిగలు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు రోజు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా పారాయణం చేస్తూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మిథున రాశి.